యేసు ప్రభువు నిజంగా తిరిగి లేచాడా? కొంచెం ఆలోచన చేసి చెప్పండి. మనం ఏదన్నా ఒకటి చెబితే దానికి మనుషులు ఏమడుగుతారు? ప్రూఫ్ అడుగుతారు. నిరూపణ ఏంటి అని అడుగుతారు. యేసుక్రీస్తు తిరిగి లేచాడని నిరూపణలు ఉన్నవా? ఎక్కడున్నాయి? ఖాళీ సమాధి మీరు వెళ్ళి చూడలేదుగా, నేనంటే చూసొచ్చా. మీరు చూసారా? సమాధి ఖాళీగా ఉందన్నంత మాత్రాన ఎత్తుకుపోయారని డబ్బులిచ్చి బొట్టులకి ఏం ప్రొపగండ చేశారో తెలుసా? యెరూషలేము ఉన్న వాళ్ళకి తెలియదు. యెరూషలేములో ఉన్న అనేకులు ఇప్పుడు దాకా ఏమనుకుంటారంటే, ఆ రోజు ఆ భటులు సొమ్మసిల్లి పడిపోయారు. తెల్లవారుజామునే రాయి తొలగించబడింది, భూమి వణికింది, రాణు వారు సొమ్మసిల్లి కింద పడిపోయారు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి యేసు ప్రభు శరీరం అక్కడ లేదు. అది వెళ్ళి వాళ్ళు అక్కడ చెబితే, మీరు కావలెందుకు కాయలేదని మిమ్మల్ని భయంకరంగా శిక్ష పడుతుంది. మీకు శిక్ష మీరు తప్పించుకోవాలంటే మీరు నలుగురు కలిసి ఒక మాటే చెప్పండి. ఏంటంటే, మాకు మత్తు మంది ఇచ్చి పడేసి శిష్యులు వచ్చి శరీరాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి. మీకు ప్రమోషన్లు ఇస్తాము, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారంటండి. అదే ప్రాపగాండా వెళ్ళిందంట యెరూషలేములో. ఏంటంటే, అబ్బా, న్యాయాన్ని అన్యాయం చేయటంలో మానవుడికి ఉన్న తెలివి. ఆ తెలివి వాడి దగ్గర నుంచి వచ్చింది. ఎవడాడు? యుక్తి కలిగిన వాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఒక్కసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ వచనం దగ్గర చదువుతున్నాను. పౌలు రాస్తున్నాడు ఈ పత్రిక. నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేదమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. యేసు ప్రభు సిలువలో చనిపోయింది ఒక యాక్సిడెంట్ కాదు. ఇలా అయిపోయిందేంటి అకస్మాత్తుగా అన్నట్టు ఒక వింతేమీ కాదు. ఆయన మరణము, సమాధి, ఆయన తిరిగి లేవటం గురించి లేఖనాలలో, పాత నిబంధనలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడి ఉంది. ఆ లేఖనాలు నెరవేరినట్లుగా యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది ఒక దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క పద్ధతి. ఆయన తిరిగి లేచాడు. ఆ తర్వాత అంటున్నాడు నా 5వ వచనంలో, ఆయన కేఫాకును, క్రీస్తే మన బండ, మన పునాది. యేసుక్రీస్తు తిరిగి నీవు ఏం చెప్పాడంటే, అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారని ప్రభువు చెప్తే, నన్ను కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు, అలా ఒక్కొక్కరు అనుకుంటే మీరేమనుకుంటున్నారు అని అడిగితే, నీవు జీవము గల దేవుని కుమారుడివి. అప్పుడు ప్రభు చెప్పింది ఏంటంటే, ఆ జీవము గల దేవుని కుమారుడు మీద సంఘం కట్టబడుతుంది. ఆయన మొదట కేఫాకు కనపడ్డాడు. ఇంకా ముందు ఎవరికి కనపడ్డాడో తెలుసు కదా? చెప్పండి, మీరు చెప్పాలి. మగ్దలేని మరియకు కనపడ్డాడు. మగ్దలేని మరియకు ఎప్పుడు కనపడ్డాడంటే, ఆమె పాదాల మీద పడబోతుంటే, నన్ను అప్పుడే ముట్టుకోకు, నేను ఇంకా తండ్రి దగ్గరికి, అంటే
తండ్రి దగ్గర కూడా వెళ్ళక ముందే మగ్దలేని మరియ పాపాత్మురాలు 7 దెయ్యాలు పట్టి బాధించబడుతున్నప్పుడు 7 దెయ్యాలను వాళ్ళు వెళ్ళగొట్టిన తర్వాత తన పాపముల కొరకు పశ్చాత్తాపడి ప్రభువును ఆయన పాదములను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన్ని ప్రభువుగా అంగీకరించి అంతగా దేవుని అందు భయభక్తులు కలిగిన ఆ స్త్రీని ఆమె ఏడుపు చూసి తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రభువు మొట్టమొదటగా మగ్దలేని మరియకు కనబడి, నేను తిరిగి లేచి ఉన్నానని నువ్వు వెళ్ళి నీ శిష్యులందరికీ చెప్పు అని చెప్పాడు. ఆ తర్వాత కేఫా చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలోకి తొంగు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఉన్నది బైబిల్లో. పరిగెత్తుకుంటూ వచ్చి చూసి వెళ్ళిపోయాడట. ఏం చూశాడు? ఖాళీ సమాధి చూసి వెళ్ళిపోయాడని ఉంది. నేను అనుకుంటా అది మనకు రాయలేదు. ఆయన బుద్ధి వచ్చిందా సిగ్గు వచ్చిందా అంటారు మనం చూస్తే. ప్రభువుని చూశాను అన్నాడు అనుకో పేతురు. ఈ మగ్దలేని మరీ చెప్పాడు, కానీ పేతురుకు చెప్పి అందరికీ చెప్పోయా నేను తిరిగి లేచానని చెప్పుంటే ఏమనుండే వాడిని పేతురు చెప్పేవాడా? ప్రభు లేచాడు అంటే మరే ఎరగని బొంకేవే సిగ్గులేనివాడా, 3 సార్లు బొంకావు కదా, అందరూ తిడత చివట్లు పెట్టరు, సిగ్గు అయిపోదు, అందుకని చెప్పలేదు. ఆడవాళ్ళకి కొంచెం నోరు ఏంటమ్మా, నాలుగు కొంచెం మాట తాగదు కదా, ఎవరికి చెప్పొద్దంటే ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పారని చెప్తావు మళ్ళీ. చూసావా, ఆ 4 బలహీనతను వాడుకొని మొట్టమొదట ప్రభువు పునరుద్ధరణ చెప్పే పని ఎవరికి పెట్టాడు? మగ్దలేని మరియ పెట్టాడు. కేఫాకు కనపడ్డాడు. ఆ తర్వాత 11 మంది శిష్యులు ఆదివారం సాయంత్రం, ఈ ఆదివారమే, ఆదివారం సాయంత్రం వాళ్ళు యూదులకు భయపడి తలుపులు వేసుకొని ఉంటే తలుపులు మూసుండగానే లోపలికి వెళ్ళి వారి మీద ఊది వారిని పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. అప్పుడు ఒక ఆయన లేడు, కాఫీ తాగడానికి వెళ్ళాడు అనుకుంటా, టీ తాగడానికి వెళ్ళాడు. ఏంటంటే ఇలా మీటింగ్ జరుగుతుంటే మధ్య మధ్యలో ఒకళ్ళు టీ తాగడానికి వెళ్తారంట. ఒకళ్ళ ఫోన్ పట్టుకొని అర్జెంటుగా బయటికి వెళ్ళి మీటింగ్ జరుగుతుంది వస్తా, సరే 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 అయిపోతుంది మీటింగ్ ఉండు, సరే. ప్రభు కోసం ఫోన్ ఆపుతావా, ఫోన్ కోసం ప్రభుని ఆపుతావా? చెప్పండి. అబ్బే మేము బయటికి వెళ్ళవండి, అక్కడే మాట్లాడతామండి. ఇది ఇంకా సీరియస్ మ్యాటర్. కొంతమంది బయటికి వెళ్తారు కనీసం, దయచేసి మీ సెల్ ఫోన్ మిమ్మల్ని నాశనానికి వెళ్ళనివ్వకండి. ఏంటంటే అట్లాంటి సమయంలో నీకు అవసరమైన మాటలు వెళ్ళిపోతాయండి. ప్రసంగం అంతా అందరికీ అవసరం ఉండదు. ఆ ప్రసంగంలో నీ కోసం సిద్ధపరిచింది ఏదో ఉంటుంది, అది ఖచ్చితంగా నీ గుండెల్లో పడితే నీ కార్యం జరుగుద్ది అక్కడ. కరెక్ట్గా ఆ టైంలో సైతాన్ నిన్ను పక్కకు తిప్పేస్తాడు. మేము 8 మంది పిల్లలు బండి, మా అమ్మగారు చేపల కూర వండినప్పుడు 3 ముక్కలు చేస్తారు, తోక ముక్క, తల ముక్క, పొట్ట ముక్క. అందరూ పొట్ట ముక్క కావాలంటారు గొడవ పెట్టేవాళ్ళు. ఓ తమ్ముడు మాత్రం ఏది వేసినా మెదలకుండా ఊరుకునేవాడు అంతే. ప్రార్థన చేసుకుందాం అనగానే ఏ పనుల్లో మంచి మొక్క ఉందో వేసుకొని దానికి వేసేవాడు. కళ్ళు తెరిచేటప్పుడు మారిపోయింది అక్కడ. ఒక్క నిమిషం నువ్వు పరధ్యానంతో నీ మొక్కను సాతాను దొంగిలించి నీకు తోక మొక్క వేస్తాడు. ఏంటంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో పూర్తిగా వినండి. ఒక్క మాట, ఒక్క పొల్లు, ఒక్క సున్నా కూడా తీసేయడానికి వీలు మారిపోద్ది, మీనింగ్ మారిపోద్ది. ఒక్క అక్షరం ఇటు తీసి ఇటు వేస్తే ఏమో తెలుసా, మీనింగ్ మారిపోద్ది. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మంటలేదా అని ఒకడితోనొకడు ఆయన
వాక్యాన్ని వివరిస్తూ లేఖనాలను వివరిస్తున్నప్పుడు మన హృదయాలు మంట, ఒక క్రియ జరిగింది అక్కడ. దేవుని మాటలు, నా మాటలు అగ్ని వంటివి కావా? ఆయన మాటల్లో వల్ల ఒక క్రియ జరుగుతుంది. అక్కడ రూపాంతరం పొందుతున్నాం. అక్కడ ఒక కొలిమిలో వేసినప్పుడే అది ప్యూరిఫై అవుతుంది, గోల్డ్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు హృదయం మండాలండి. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బుర్రలు నిండాలి కాదు, గుండె మండాలి. బుర్ర నిండి అన్ని ప్రసంగాలు వింటున్నాం మనం, కానీ గుండె కదలటం లేదు. కారణం అక్కడ వాక్యం గుండెకు చేరలేదు. ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయానికి దేవుని వాక్యం క్రియ జరిగిస్తుంది, మంట కలుగుద్ది. అక్కడ ఒక 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 మార్పు ఒప్పుకోలు కలుగుతుంది. ఏమంటారు దాన్ని, ఒక ఒప్పుకోలు కలుగుతుంది, కన్విక్షన్ వస్తుంది మనకి. ఎంతమంది ఈ రోజున వాక్యం వింటున్నప్పుడు, రోజు వినే వాక్యమే, రోజు తెలిసిందే యేసుప్రభు తిరిగి లేచాడనేది, రోజు వినేదే, ఎప్పుడో తెలుసు మనకి, సంవత్సరాల తరబడి వింటున్నాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కదిలింపు, నీ కళ్ళెమ్మట ఒక్క చుక్క నీరు, నీ గుండెల్లో ఒక ఆనందం, ఒక బాధ, లేక ఒక వేదన, ఒక పశ్చాత్తాపం, ఒక నిర్ణయం కలగలేదంటే మీరు ఇంకెన్ని గంటలు కూర్చున్న ప్రయోజనం లేదండి. ప్రభు కొద్దిసేపు వారితో వివరించినప్పుడు వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే, ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండె మండింది కదా. మండితే చాలండి, భగభగ శక్తి వస్తుంది. మంటలో శక్తి ఉంది. మంట వెలుగిస్తుంది, మంట శక్తిస్తుంది, మంట పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మనకు శక్తినిస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం మన మనోనేత్రాలను వెలిగిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు తానే వచ్చి వారి మధ్యను నిలిచెను. ఈ వాక్యం ఎప్పుడు మన పుల్పిట్ మీద స్టేజ్ మీద పెట్టాలని నాకు ఆశ. పాత చర్చిలో ఉండేది, ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేసాం, మళ్ళీ చేయలేదు. ఇక తానే వచ్చి వారి మధ్యలో ప్రతి ఆదివారము, ప్రతిసారి ఆయన నామంలో మనం వచ్చినప్పుడు పాస్టర్ గారు వచ్చాడా లేదా, సింగర్స్ వచ్చారా లేదా అని ఏంటేంటో చూస్తున్నాం. కానీ ప్రభు వచ్చాడా, ప్రభు ఉన్నాడా, ప్రభు స్వరం విన్నామా, ఇది ప్రభు స్వరం అని గుర్తుపట్టామా, ప్రభు మా మధ్య ఉన్నాడనే గ్రహింపు వచ్చిందా అన్నది పరిశీలించుకోవటం ఎంతో ముఖ్యమండి. ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఆ 2 శిష్యుల హృదయంలో ఉన్న గందరగోళం ఎగిరిపోయింది. అది ఆ యొక్క హృదయంలో ఒక మార్పు కలిగింది. వారు ప్రభువుని గురించి మిగిలిన వారందరికీ చెప్పి, వారు ఇంకా మిగిలిన, మీకు ఎక్కువ రిఫరెన్స్ చూపిస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ సారం పట్టుకోండి. ఇంతసేపు మీరు కూర్చున్నారు, మీ గుండెల్లో ఏమన్నా మండిందా? కడుపులో మంట కాదు, ఆకలేసి గుండెల్లో మండిందా? మీ గుండెల్లో ఏమైనా ఆకలేసిందా? నీతి కొరకు ఆకలి దప్పుకలు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. వాక్యము వింటున్నప్పుడు హృదయం కదలకుండా ఎన్ని గంటలు కూర్చున్నా, ఎంతసేపు విన్నా ప్రయోజనం లేదండి. చాలామంది అడుగుతారు, రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి బైబిలు, ఎంత చదవమంటారు? నేను ఒకే మాట చెప్తున్నా, గుండెల్లో మండే వరకు చదవండి. ఎంతసేపు నువ్వు ఒక అధ్యాయం చదివినా కూడా మనస్ఫూర్తిగా ఒక్కోసారి ఒక అధ్యాయంలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ గుండెకు అవసరమైన, నీ ప్రశ్నలను తీర్చే, నీ సంశయాలు తీర్చే, నీ అలజడిని తీర్చే. వాళ్ళ హృదయాల్లో అలజడి ఉంది, వాళ్ళ హృదయంలో దుఃఖం ఉంది, వాళ్ళ హృదయంలో బాధ ఉంది, వాళ్ళ హృదయం నిండా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. వాళ్ళు ఏంటి, ఎందుకైంది అవన్నీ తీరిపోయినాయి లేఖనాల్లో నుంచి ప్రభు మాట్లాడినప్పుడు. మన జీవితంలో ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. ఇదెందుకు ఇలా జరిగింది, అదెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు ఇలాగైంది, ఇదేంటి, అదేంటి, ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉన్న వారికి ఆ కన్క్లూజన్ ఇస్తాడు దేవుడు. ఇది ఇందువలన
ఆయన మనకి మనోనేత్రాలు తెరిచినప్పుడు మనం అజ్ఞానంలో ఏదేదో నమ్ముతాం, ఏదేదో చేస్తాం. కానీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య కార్యాలు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించాడు దావీదు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి ఒక కథగా, ఒక పండగగా ప్రపంచమంతా హ్యాపీ ఈస్టర్ అని చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాగే ఆరాధనల్లో కూర్చొని గంటల తరబడి పాటలు, మాటలు, వాక్యాలు పాడుతున్నాం. మరి ఇలాంటి కొరియోగ్రఫీలు అవి చూస్తున్నాం. వీటికి అల్టిమేట్గా వెళ్ళిపోయే ముందిప్పుడు ఇంతసేపు దేవుని సందులో కూర్చున్నప్పుడు నీకేమనిపించింది? నీ హృదయం తట్టిందా? నీలోనికి విశ్వాసం వచ్చిందా? నీ అల్ప విశ్వాసం స్థిరపడిందా? బలపడిందా? నీలో ఉన్న కొంచెం మసకమసకగా ఉన్న ఆ యొక్క విచక్షణ జ్ఞానము లేకుండా ఉన్న విషయాల్లో ఒక క్లారిటీ వచ్చిందా? ఇది కథ కాదు, ఇది నిజం, ఇది నిజమే కాదు, ఇది నాకే, ఇది నా కొరకే అనే గ్రహింపు ఈ ఈస్టర్ రోజు మీరు పొందారంటే ఎన్ని ఈస్టర్లు వెళ్ళిపోయినాయో మీ జీవితంలో, కానీ ఈ ఈస్టర్ నీ ప్రభువు సజీవుడని, నీ కొరకే తన ప్రాణం ఇచ్చాడని, నీ కొరకు మరలా తిరిగి రాబోతున్నాడని, ఆయనను కలిగి బ్రతకాలని, ఆయన మీద మరణం వరకు నమ్మకంగా ఉండాలని ఒక స్థిరమైన తీర్మానం చేయడానికి ప్రభు సాయం చేస్తాడు. అట్టి తీర్మానము చేయుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయను గాక. మళ్ళొక్కసారి లేచి నిలబడండి, అదే మాట అనండి, నా కోసమే ప్రభువా, నా కోసమే నాయన. ఇంతసేపు నేను విన్న మాటలు కథ కాదని ఎప్పుడో చాలాసార్లు విన్నప్పటికీ ఈసారి నా పాపముల కొరకే ఆయన మరణించాడు. నన్ను ఆయన రాజ్యంలో చేరుకోవడానికి, ఆకలి దెబ్బకులు లేని రాజ్యములో, ఎండ దెబ్బ లేని రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో నేనుండునట్లుగా నిర్దోషము నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తమును చిందించి సంఘము మత్సైనను ముడతైనను కళంకము లేనిదిగా నిర్మలమైనదిగా ఉండాలని రక్తాన్ని చెల్లించామని, మా దోషములను కడిగి గొర్రెపిల్ల రక్తములో మా పాపములు ఉతుక్కొని తెలుపు చేసుకొని తెల్ల సింహాసనం మీద కూర్చున్న నీ యొద్ద చేరడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని నమ్ముతున్నానని ఒక మాట చెబుదాం. మనస్ఫూర్తిగా చెప్పండి, నా కోసమే ప్రభు మరణించాడు, నా కోసమే తిరిగి లేచాడు, నా కోసమే తిరిగి త్వరలో రాని ఉన్నాడు. నేను ఆయన కోసమే జీవిస్తాను, నేను ఆయన వాక్యానుసారంగా జీవిస్తాను, నేను ఆయన ఎంతే ఆనందిస్తానని నోరార ప్రభుతో చెప్పండి. అవే మాటలు చెప్పక్కర్లేదు, మీరు నోరు తెరవండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పిస్తాడు. ఈ రోజు నుంచి నీ జీవితంలో మార్పు కనబడాలి. నీవు దేవుడు చనిపోయినోడు కాదు, నీ దేవుడు నోరుండి మాటలాడని, చెవులుండి వెళ్ళని, కాళ్ళుండి నడవని, చేతులుండి సహాయం చేయని దేవుడు కాదు. ఆయన సజీవుడు, నా మొర వింటాడు, నా ప్రార్థన నాకు మేలు చేస్తాడు. నా జీవితంలో మేలైనా కీడైనా అది నా మేలుకే అనే నమ్మకం అన్నుడికి రావాలి. ఏది ఏమైనా యేసయ్య నాతో ఉంటే చాలు అన్న తృప్తి మనకుంటే చాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఈస్టర్ రోజున ఆయన నా మనోనేత్రాలు తెరువయ్యా, నా గుండెల్లో మంట పుట్టించిన ఆయన, నా మంటలో ఈ చెత్తంతా కాల్చేయ్యా, నా అవిశ్వాసాన్ని ఎగరగొట్టే ఆయన, నా తత్రపాత్రలు, నా నిర్లక్ష్యం, నా ప్రశ్నలకు సమాధానాలు దయచేయ్యా, నా అజ్ఞానానికి, నా మూర్ఖత్వం నుంచి నాకు విడుదల దయచేయ్యా. ప్రతి ఒక్కరిని ఎవరు తెరుద్దామండి. కొద్ది నిమిషాలు వెళ్ళిపోతున్నాం ఆఫరింగ్ పాట పడుకున్నాక. ఇది చాలా ముఖ్యమైన సమయం. మండిందా గుండె? ఇంకా మండలేదా? కరిగిందా గుండె? ఇంకా కరగలేదా? ఇంకా కఠినంగానే ఉన్నావా? వచ్చినప్పుడు ఎట్టుకున్న వాళ్ళగా ఉన్నావా? అయ్యో, ఇంతసేపు దేవుని మాట విన్నావే, దేవుని పాటలు పాడావే, యేసయ్య ప్రేమను మరొక్కసారి ధ్యానించావే, ఆయన పునరుద్ధారపు శక్తిని గురించి విన్నావే, ఆ శక్తిని సొంతం చేసుకోవా? నాకు కావాలయ్యా, పునరుద్ధానపు శక్తి కావాలయ్యా. ఆయన శ్రమలో
ఆయన పునరుద్ధారపు శక్తిలో నేను పాలుపంపులు పొందాలని పౌలు చెప్పినట్లుగా నాయన ఈ రోజు నుంచి తండ్రి ఓడిపోయిన వాడిగా నేను ఉండకూడదయ్యా. జయ జీవితం నాకు దయచేయ. ఐ డోంట్ వాంట్ బీ ఏ లూజర్ లార్డ్, ఐ వాంట్ బి ఏ విన్నర్ లార్డ్. నాయన విజయం కలిగిన వాడిగా నన్ను చేయి నాయన. ఓటమి నుండి నన్ను తప్పించయ్యా, అనుమానాల నుంచి తప్పించయ్యా, బలహీనతల నుంచి తప్పించయ్యా, శోధల నుంచి తప్పించయ్యా, లోకపుచ్చులో పడకుండా తప్పించయ్యా, సాతానుకు లొంగిపోకుండా సహాయం చేయి. సాతాను కుట్రలు, సాతాను మోసాలను, వాడి తంత్రాలను గుర్తించగలిగినట్లుగా నా మనోనేత్రాలు తెరువయ్యా. యేసయ్య నాతో ఉంటే నాకేం భయం? యేసయ్య మాతో నడుస్తున్నాడు, నాతోటే ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళి ఆయన నాతోటే ఉన్నాడు. నన్ను విడవని అన్నాడు. నేనెందుకు లోకానికి భయపడాలి? నేనెందుకు సాతానికి భయపడాలి? నేనెందుకు లోకంలో వచ్చే శోధనలకు భయపడాలి? నా ప్రభు సర్వాధికారి కదా, నా ప్రభు నాకు తోడుంటాడు కదా, నా ప్రభు నాకు జయమిస్తాడు కదా. నేనెందుకు దిగులతో బతకాలి? నేనెందుకు భయంతో బతకాలి? అవునయ్యా యేసయ్య, నువ్వు నాకుంటే చాలయ్యా. నీ యందు నేను ధైర్యంగా నిలబడతానయ్యా. నీతో నేను నీతో సూర కార్యాలు చేస్తానయ్యా. నీవు నాతో ఉంటే చాలయ్యా, ఏదైనా సాధించగలయ్యా. నా పరీక్షల గురించి భయం లేదు, నా ఆరోగ్యం గురించి భయం లేదు, నా మరణాన్ని గురించిన భయం లేదు, నా భవిష్యత్తు గురించిన భయం లేదు, నా అక్కర్ల గురించిన భయం లేదు. నువ్వు నాతో ఉంటే ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూనే ఉంటావయ్యా. నేను నమ్ముతున్నానయ్యా. చెప్పండి దేవుడితో, చెప్పండి దేవుడితో. ఓడిపోయిన శత్రువుకి ఎందుకు భయపడతావు? జయించిన ప్రభువుకు లోబడు. లాభం 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 అంటూ డబ్బుల్ని పెట్టుకుంటావు. లాభాన్ని పెట్టగా ఇచ్చుకొని ప్రభువుని కొట్టుకో. నీకే కొడువు ఉండదు, నీకే మేలు కొడువు ఉండదు. డబ్బు కనుక ప్రగడుతున్నావు, ప్రభు కొరకు పరిగెత్తు. మనుషులు సంతోషపెడతాన్ని చూస్తున్నావు, ప్రభువుని సంతోషపెట్టు. లోకంలో మాటలు న్యూస్లు వింటున్నావు, దేవుని వాక్యాన్ని నమ్మో, వాక్యాన్ని నమ్మో. వాక్యాన్ని నమ్మకంతో చదివితే నీ గుండెల్లో మంట పుట్టుద్ది, నీ జీవితంలో సమర్పణ కలుగుతుంది, నీకు ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. నీ అవిశ్వాసం పటాపంచలై విశ్వాసిగా మారతావు. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. దేవా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. నీ వాక్యం నందు ఆనందించే జీవితం దయచేయి అని ప్రతి ఒక్కరూ ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈస్టర్ రోజున ఆయన తానే వచ్చి వారితో నడిచినన్న మాట ఈ మందిరంలో జరగనీయ్యా. ఈ ఆవరణలో నీవు ఉన్నావని, మాతోటే ఉన్నావని, మా భుజములు తడుతున్నావని ప్రతి ఒక్కరూ గుర్తించినట్లుగా మా మనోనేత్రాలు తెరువయ్యా. నిన్ను గుర్తుపట్టలేని మూర్ఖులుగా మేము ఉండక నీ సన్నిధిని అనుభవించే ధన్యులుగా మేము ఉండడానికి సహాయం చేయి. నీవిచ్చే ఆదరణ, నీవిచ్చే దీవెన, నీవిచ్చే అభయం కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయములకు గోచరము కాని నీ ఆశీర్వాదాల కొరకు వందనములయ్యా. ఈ రోజున ఒక్కసారి ఇక్కడున్న ఒక్కొక్కరిని చూడయ్యా. ఏ కుటుంబంలో ఏ శోధన ఉందో చూడయ్యా, ఏ శరీరంలో ఏ రోగం ఉందో చూడయ్యా, ఏ యవ్వన బిడ్డ జీవితంలో ఏ కలవరం ఉందో చూడయ్యా, ఏ కుటుంబం పట్ల సాతాను తలంపులు కుయుక్తులు ఎలా పనిచేస్తున్నాయో చూడయ్యా. ఇది మొదలుకొట్టి ఆశీర్వాదం మా జీవితాల్లో దయచేయి. నువ్వు అడుగు పెడితే అపవాది పరిగెడతాడయ్యా. నువ్వు చేయి చాపితే రోగాలు స్వస్థపడతావు తండ్రి. నువ్వు మాటిస్తే చచ్చిన వాళ్ళు కూడా బతుకుతామయ్యా. నీ మాటలో జీవం ఉన్నది, నీ ముట్టుదలతో శక్తి ఉన్నది, నీ నామములో అధికారం ఉన్నది. నిన్ను నమ్మిన మేము బికారులాగా ఉండకుండా సహాయం చేయి. ఎప్పుడు చూసినా దిగులు చింతలతో ఉండకుండా సహాయం చేయి. నేను నమ్మిన వాడిని నెరుగుదును, ఆ దినము వరకు నన్ను కాపాడుతాడు అన్న పౌలు వంటి విశ్వాసం మాకు దయచేయ్యా. నేను నీకు అప్పగించుకున్న మా జీవితం నీ రాజ్యం చేరే వరకు మమ్మల్ని విడవద్దు నాయన, మమ్మల్ని వదలొద్దు నాయన. మా గుండెల్లో మంట, మా బ్రతుకులో దీపం, మా జీవితంలో ఒక క్లారిటీ దయచేయ్యా. యేసుతో వెళ్ళి నేను తీర్మానించాను లోకానికి వెళ్ళనిక. నా ప్రభు సజీవుడు,
నేను దిగులు చెందనిక. నువ్వు ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ కార్యాలను జరిగించు. ఈ ఈస్టర్ మా జీవితాల్లో ఒక మరపురాని ఈస్టర్గా ఉన్నట్లుగా మేము మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు కూడా మాతో నడువయ్యా, మాతో రాయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యకు చెప్పినట్లుగా ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరింటికి వెళ్ళయ్యా, మా ఇంటిలో నువ్వు ఉండయ్యా, మా ఇంటిలో నీ సన్నిధి కావాలయ్యా, మా కుటుంబం అంతా మారాలయ్యా, మా యవ్వన బిడ్డలు మారాలయ్యా, మా ఇంటి యజమానులు మారాలయ్యా, మా కుటుంబంలో సమాధానం కావాలయ్యా. ఈ అంచెదినాల్లో సాతాను భయంకరంగా తిరుగుతుండగా నీ కంచె మా ఇంటి చుట్టూ ఉండాలి యేసయ్యా. మాతో ఉండే యేసయ్యా, మాతో నడిచే యేసయ్యా, మా బాధ ఎరిగిన దేవా, మా దుఃఖాన్ని చూసే దేవా, మా కన్నీరు తుడిచే యేసయ్యా. నీతో సహవాసం కలిగిన వారిగా మమ్మల్ని చేయము. ఈ సహవాసానికి ఉన్న ఈ ఈస్టర్ పండగ సందర్భంగా కొత్త వారు వచ్చి ఉండగా, వెనక జారిపోయిన వాళ్ళు వచ్చి ఉండగా మరొక్కసారి ఈరోజు నా హృదయంలో మంట పుట్టింది, రగిలించబడ్డాను, ఆయన కొరకు జీవిస్తానని ఒక తీర్మానంతో వెళ్ళడానికి సహాయం చేయాలి. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు